హిందీ చీనీ బాయి బాయి అని చెప్తారు. 1962లో భారత్కి చైనాకు మధ్య ఒక యుద్ధము. దాని తరువాత ఈ స్లోగన్ అనేది మెల్లమెల్లగా మనం మర్చిపోయాం. అంటే ఇండియా చైనా బాయి బాయి, బ్రదర్ బ్రదర్. సో మొన్న కూడా మాట్లాడాం, మీ సహోదరుడి నావ. సో దానిని నువ్వు జాగ్రత్తగా నదీ తీరానికి చేరిస్తే నీ నావ తనకు తానుగా నదీ తీరాన్ని చేరుతుంది. సో ఇవాళ ప్రపంచ స్థాయిలో బ్లూంబర్గ్ అనబడే పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ దీని గురించే మాట్లాడుతున్నారు. అంటే ఈ మార్చ్ నెల 2025 మార్చ్ మీకు ఎప్పుడూ లేని విధంగా, అంటే జీ జింగ్పింగ్ ఒకరి ముందు తల వంచడము అనేది ఇంపాసిబుల్. అంటే ఈక్వల్ టు మోదీ కూడా అంతే. సో ఇప్పుడు జీ జింగ్పింగ్ పని కట్టుకొని ఒక వ్యక్తిని ఎంచుకొని నేను నీకు ఒక ఉత్తరము ఇస్తున్నాను, ఈ ఉత్తరాన్ని నువ్వు జాగ్రత్తగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవిడికి చేర్చు, ఇది చాలా చాలా కాన్ఫిడెన్షియల్ లెటర్ అని చెప్పడము. సో ఈ వ్యక్తి మన రాష్ట్రపతిని కలవడము, ఆవిడికి ఉత్తరాన్ని ఇవ్వడం, ఈ ఉత్తరాన్ని ఇవ్వడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పంపించడం. ముందు మోదీ గారు నమ్మలేదు, ఎందుకంటే జీ జింగ్పింగ్ ఇలాంటి పని చేస్తాడా అంటే ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అతను ఒక దేశానికి అతనుగా ప్రపోజల్ ఇవ్వడం ఇది ఎవరు నమ్మరు. మోదీ గారు అయితే నమ్మలేదు, కానీ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇలాగా చైనా అధ్యక్షుడు మన రాష్ట్రపతికి ఇలా ఉత్తరము రాశారు. ఈ ఉత్తరములో ఏమిటి కంటెంట్? ఇప్పుడు కంటెంటే కదండి ఇంపార్టెంట్. సో ఇందులో అతను ఏం మాట్లాడుతున్నాడు అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు చాలా ప్రమాదముగా మారింది. ఎప్పుడు? మార్చిలో అండి. అంటే రెసిప్రొకేల్ టారిఫ్ అనేది నేను చైనాపై భారత్ పైన కూడా విధించవచ్చు, బ్రిక్స్ దేశాలు అని మాట్లాడాడు. కానీ ఆ టైంలో మనతో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. సో ఇదంతా కూడా చైనానే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, భారత్ చాలా సేఫ్గా ఉందని మనము కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది? చైనా ప్రమాదంలో పడ్డము కాదు, రేపు మీరు కూడా చాలా పెద్ద డేంజర్లో పడవచ్చు. ఎందుకు? అమెరికా చాలా పెద్ద మార్కెట్. సో దానిని పెట్టుకొని ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, అమెరికా అనేది మన ఫ్రెండ్లీ కంట్రీ, కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రము యాంటీ చైనా యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేది నడిపిస్తున్నాడు. అంటే ఇది అతని పర్సనల్ ఎజెండా, ఇది గమనించాలి. సో ఇది మంచిది కాదు, అమెరికాకు మంచిది కాదు, ప్రపంచానికి కూడా ఏ విధంగా కూడా చూసినా కరెక్ట్ అయిన ఒక నిర్ణయం కాదు. మరి ఇవాళ అమెరికా ప్రజలు, మేధావులు, నిపుణులు అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు ఎంచుకున్నాము, ఇవాళ తీవ్ర స్థాయిలో నష్టపోతాము కదా అంటే ఇక్కడ మీకు జీ జింగ్పింగ్ ఏం మాట్లాడుతున్నాడు ఈ ఉత్తరంలో? మనము ఎప్పటిలాగే 2020కి ముందు ఎలాంటి ఒక ఫ్రెండ్షిప్ ఉండేదో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ని మళ్ళీ నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏమైపోయింది? బార్డర్ డిస్ప్యూట్, ఇదే కదండి ఇష్యూ. ఎప్పుడూ కూడా భారత్ చైనా అంటే సరిహద్దుల గొడవలు ఉంటాయి, ముందు దాన్ని రిజాల్వ్ చేద్దాము, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని నేను వెనక్కి తీసుకుంటాను అనినట్టే చేశాడు. అంటే ఫస్ట్ మన యొక్క నమ్మకాన్ని పొందడానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు లడాక్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇది ఎలా జరిగిందంటే మనము మాస్కో సినారియో మాట్లాడాం, అజిత్ దోవెల్ గారు పుతిన్ గారిని కలవడము, తరువాత పుతిన్ గారు జీ జింగ్పింగ్తో మాట్లాడము, ఇలా జరిగింది అనుకున్నాం. కానీ ఇది ఒక సీక్రెట్ లెటర్ కదా, సో ఎవరికి తెలియదు. సో ఇమీడియట్గా డిసెంగేజ్మెంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో మనము వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెడదాము, అమెరికా వాడి యొక్క డేంజర్ ఉంది కాబట్టి మనము కలిసిపోదాము, ఇది ఇతని ప్రపోజల్. ఎప్పుడు చేయడండి, ఏ దేశముతోనూ చెయ్యడు. అమెరికా వాళ్ళు బెదిరించినా ఏమన్నాడు? రియల్ యుద్ధమా పద, ట్రేడ్ యుద్ధమా పద, ఏదైనా చూసుకుందాం, అంతేగా నువ్వు చెప్పేది నేను వినను. ఇది జీ జింగ్పింగ్ యొక్క తీరు. కానీ మనతో ఏంటి? మనము మళ్ళీ వ్యాపార ఒప్పందాలు పెట్టుకుందాము. సో మేము ఎక్కడైతే రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు మెయిన్గా యూరియా అంటారు, ఇప్పుడు యూరియాను వెంటనే అతను ఫ్రీ చేసేసాడు. అలాగే ఎర్త్ టనలింగ్ అంటారు కదా, ఎర్త్ టనలింగ్ మిషన్స్ని కూడా మీకు ఇమీడియట్గా మీకు ఓపెన్ అప్ చేసేసాడు. పదండి మీరు కొనుక్కోండి, మీరు వాడండి. అంటే మన నమ్మకము అనేది మీకు చైనాకు ఎంత ముఖ్యమని ప్రూవ్ చేయడానికి ఇదంతా వరస పెట్టి చేస్తూ వచ్చాడు. సో మనకు మెల్లమెల్లగా మార్చి తరువాత మీకు పహల్గామ్ దాడులు,
పహల్గామ్ దాడులు జరిగిన తరువాత మనము ఆపరేషన్ సింధూర్ అన్నాం. ఇక్కడ నుంచి డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు మారిపోయింది. అంటే జీ జింపింగ్ మార్చిలోనే రాసిన ఉత్తరము పహల్గామ్ దాడులు మన ఆపరేషన్ సింధూర్ దాకా చూశారనుకోండి. ఇంత పెద్ద దేశము, మీకు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్, దీనిని విడిచిపెట్టి ఒక తీవ్రవాద దేశముతో మీకు డొనాల్డ్ ట్రంప్ కలిసిపోవడము, అసీం మునిని లంచ్కి పిలవడము, ఇదంతా చూశారనుకోండి. యాంటీ ఇండియా క్యాంపెయిన్ ఇతను మొదలు పెట్టడం మనకు అర్థమైంది. సో వెంటనే మనం ఏం చేసాము, చైనా పౌరులకు వీసా అనేది మనము రిలాక్స్ చేసాం. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ అప్ చేసేసాం. డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్ళీ పదండి అన్నాం. వరుసగా మనము కూడా. సో ఇవాళ మోదీ గారు జపాన్ చైనాకు వెళ్తున్నారంటే ఆ ఉత్తరములో ఇది మార్చిలోనే ప్రిడిక్ట్ చేయబడిందండి. భవిష్యవాణి అతను అప్పుడే చెప్పాడు. మనం ఇద్దరము గ్లోబల్ సౌత్కి జైంట్స్, ఆసియా ఖండంలో అతిపెద్ద దేశాలు. మనము కలిసేము అంటే మనకు తిరుగు ఉండదు. రష్యాను పక్కన పెట్టండి, భారత్ చైనా కలిస్తేనే ప్రపంచంలో తీరుతెన్నులంతా మారిపోతాయి. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనండి, బ్రిక్స్ అనండి, G20 అనండి, ఎక్కడైనా మనదే పై చెయ్యి, మనము కలిసిపోదాము. ఇది అతను ఆ ఉత్తరములో రాశాడు. సో ఇవాళ వరల్డ్ వైడ్ ఇది నిజమా అబద్ధమా ఎవరికి కూడా తెలియదు. కానీ బ్లూంబర్గ్లో వచ్చిన ఈ ఆర్టికల్ తరువాత మన టైమ్స్ ఆఫ్ ఇండియా అనండి, హిందుస్థాన్ టైమ్స్ అనండి, ఎక్కడ పడితే అక్కడ మీకు దీని గురించే చర్చలు. అసలు ఆ ఉత్తరములో ఏముంది, తరువాత మీకు ద్రౌపది ముర్ము మోదీ గారితో ఏం మాట్లాడారు, మోదీ గారి హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని దీని క్రెడెన్షియల్స్ ఏమిటి, ఈ ఆధారాలు ఏమిటి, ఏ బేసిస్లో జీ జింపింగ్ ఇదంతా మాట్లాడుతున్నారు అంటే మనకు తరువాత పహల్గామ్ జరగడము, ఆపరేషన్ సింధూర్ మనం చేపట్టడము, వెంటనే మనకు వ్యతిరేకంగా మీకు డొనాల్డ్ ట్రంప్ మారిపోవడము, ఇవాళ టారిఫ్ అని చెప్పేసి ఇతను ఇంతలాగా మనల్ని బెదిరించడము. కానీ ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం, ఇక్కడ గ్రేటర్ డెమోక్రసీ అని చెప్పి జింపింగ్ మాట్లాడాడు. అంటే మరి చైనా ఒక కమ్యూనిస్ట్ దేశము కదా, కానీ అతను ఏమంటున్నాడు, మేము మా దేశములో ప్రజలకు అధికారం ఇస్తాము, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తాము. మరి సీన్ అలాగే రివర్స్ చేయండి. అమెరికాను చూడండి, మీకు ఇండియా అన్నప్పుడు ద లార్జెస్ట్ డెమోక్రసీ, మరి అమెరికా కూడా మనకు ఈక్వలీ పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు జార్జ్ సోరోస్ అన్నారు అనుకోండి, మీకు డెమోక్రసీ అంటాడు, కానీ డెమోక్రసీ మీద ఎటువంటి నమ్మకం, అంటే మీకు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకమే లేని వ్యక్తి దీని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటి, మాది ఒక అతిపెద్ద డెమోక్రసీ అని చెప్తాడు. మరి ప్రజలు నిన్ను ఎంచుకున్నారు కదా, ఇవాళ ఓటింగ్ పెట్టు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఓటింగ్ పెట్టండి. మీ ఫేవరెట్ కంట్రీ భారత పాకిస్తానా అని అడగండి, ప్రజలు ఏం చెప్తారు? నాకు తెలిసి 70% భారత్ అంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు, ప్రజల యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. అలాగే భారత్తో ఈ టారిఫ్ వార్ ఎందుకు మీరు ప్రశ్న అడగండి. ఈరోజు నాకు తెలిసి 90% ఇది అతిపెద్ద తప్పు, ఇలా చెయ్యకూడదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ని వీళ్ళు చీకొడతారు. మరి అయినా కూడా భారత్కు వ్యతిరేకంగా నువ్వు ఈ చర్యలు ఎలా తీసుకుంటావు? ప్రజలు కదా నిన్ను ఎంచుకున్నారు. ఫైనల్గా ఒక డెమోక్రసీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే కదా పాలకులు. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రకారమే కదా నువ్వు నడుచుకోవాలి. చేస్తున్నావా? ఇప్పుడు భారత్లో ఏం చెప్తున్నామండి, కంట్రీ ఫస్ట్ కామర్స్ లేటర్ అని చెప్పి చెప్తున్నాం. ఎంత పెద్ద విషయమో చూడండి. ఇది ట్రూ డెమోక్రసీ. అదే డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, ట్రంప్ ఫస్ట్ అమెరికా లేటర్, నేను సర్వాధికారం నాది కాబట్టి నేను చెప్తున్నాను భారత్ నా శత్రు దేశము, పాకిస్తాన్ నా మిత్ర దేశం. ఎందుకు? నీకు నీ కుటుంబానికి ఒక బెనిఫిట్ ఉంది పాకిస్తాన్ వల్ల, అసీం మునీర్ వల్ల, కాబట్టి దేశాన్నే నువ్వు పణంగా పెట్టావు. మరి ఇలాంటప్పుడు జీ జింపింగ్ రాసిన సీక్రెట్ లెటర్, దాని ఇంపాక్ట్ రేపు మోదీ గారు చైనాలో ఉంటారు. దీని యొక్క ఇంపాక్ట్, ఈ వ్యూహము ఎలా పనిచేస్తుంది మీరు ఊహించగలరా? ఊహించగలిగితే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.